ఇప్పుడు మే 20 ఎన్టీఆర్ బర్త్డే రోజు 3 అప్డేట్స్ రాబోతున్నాయి. దేవరా 2 నుంచి పోస్టర్, అలాగే డ్రాగన్ నుంచి గ్లిమ్స్, అలాగే గాడ్ ఆఫ్ వార్ నుంచి కూడా రాబోతున్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ అంటే మాకు చాలా ఇష్టం. నందమూరి తారక రామారావు గారి నుంచి ఇలా జూనియర్ ఎన్టీఆర్ దాకా ఏంటంటే తాత పోలికలు చాలామందికి వేలల్లో ఒకరికే వస్తుంది. అది ఎన్టీఆర్కి వచ్చింది. అంటే ఆ వారసత్వం మాత్రం ఎవరో చెక్కు చెదరకుండా ఎప్పుడు వాళ్ళ వారసత్వం కాపాడితే ఎన్టీఆర్. ఏంటంటే ఎన్టీఆర్ కోసం చెప్పి పని లేదు. రామారావు అన్న ఎన్టీఆర్ అన్న ఒకటే. ఏంటంటే తాత పేరు నిలబెట్టాలంటే ఎన్టీఆర్ నిలబెడతాడు. అది నెక్స్ట్ మరి కార్యక్రమం చేయాలి కాబట్టి ఎన్టీఆర్ పుట్టినరోజు బాగా చేయాలని కోరుకున్నా. ఫ్యాన్స్ తరపున ఏంటంటే గొడవలు ఉండకుండా అన్నదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు, కానీ ఎన్టీఆర్ సినిమాలు అన్న ఎన్టీఆర్ అన్న ఆ మంచితనం అన్న నాకు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు ఏ హీరో బర్త్డే అయినా సరే ఒక్క అప్డేటే వస్తుంది. ఒక 2-3 అప్డేట్లు మనం ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు 3 అప్డేట్లు వస్తున్నాయి, అది పెద్ద పెద్ద మూవీస్ అప్డేట్లు. సో ఎట్లా అనిపిస్తుంది? ఏంటంటే అప్డేట్ ఎందుకంటే ఎన్టీఆర్ ఏమనుకుంటాడంటే ఫ్యాన్స్ కోసం ఒకటి వదిలితే బాగోదు, మూడు గిఫ్ట్గా ఇవ్వాలి కదా ఫ్యాన్స్కి అన్నాడు. 3 గిఫ్ట్గా ఇస్తున్నాడు ఫ్యాన్స్కి. కొద్దిగా ఫ్యాన్స్ కూడా ఆనందపడాలి కదా. ఎన్టీఆర్ బర్త్డే అంటే ఒకటి అయితేనే ఏదో అనుకుంటారు. ఒకసారి 3 సినిమాలకి 3 వదులుతున్నారంటే చాలా ఆనందపడతారు ఫ్యాన్స్ కూడా. చాలా బాగా అనిపిస్తుంది. సో డ్రాగన్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? మరి బాగా అనిపిస్తుంది. మనం ఏంటంటే ఇంకా రాలేదు కాబట్టి ట్రైలర్ కూడా ఏదో ఫోటోలు వస్తున్నాయి కాబట్టి ఇంకా బాగా చేయాలి, బాగా ఇటు కొట్టాలని కోరుకున్నాం. ఎన్టీఆర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అంటే ఇప్పుడు గ్లిమ్స్ వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాం కదా. సో గ్లిమ్స్లో ఎన్టీఆర్ లుక్ కానీ అదంతా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్కి చెప్పి పర్లేదండి యాక్టింగ్లోని. ఏంటంటే అది జీవించేస్తాడు. ఏంటంటే మామూలుగా ఏంటంటే ఆ కథలో నేనే ఉన్నాను, ఎన్టీఆరే కాదు అన్నట్టు చేస్తాడు. ఎన్టీఆర్ చెప్పి పర్లేదు. మనం ఏంటంటే ఎన్టీఆర్ బాగా చేస్తాడు. దేవరా 2 గురించి ఏం చెప్తారు? దేవరా 2 కూడా బాగా ఉంటుంది, బాగా ఉండాలి. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏంటంటే ఒక హీరో కాదు 10 హీరోలన్నా సినిమా ఇటు కొట్టాలి, 10 మందికి అన్నం పెట్టాలి, 10 మంది బాగుండాలి. ప్రొడ్యూసర్లు అన్నా డైరెక్టర్లు అన్నా ఏంటంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే కొత్త అవకాశం ఇవ్వమంటున్నా. కొత్త డైరెక్టర్లు అన్నా, కొత్త హీరోల కన్నా, కొత్త డ్యాన్స్ మాస్టర్ కన్నా ఏంటంటే ఒకలే ఉండాలి, ఒకలే చేయాలి కాదు. కొత్తలు కూడా అవకాశం ఇస్తే కొత్తలు కూడా పుడతారు కదా. ఏంటంటే ఆడు కూడా బతుకుతాడు కాబట్టి కొత్తలకు అవకాశం ఇవ్వమంటున్నా. చాలామంది డైరెక్ట్ చేయాలనుకుంటారు, చాలామంది హీరోగా రావాలనుకుంటారు, చాలామంది కెమెరామెన్గా రావాలనుకుంటారు, చాలామంది ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ పాత వాళ్ళకి ఇవ్వడం కాకుండా కొత్తలకు ఇచ్చామనుకో టాలెంట్ చూపించారు కదా. హీరోలు ఏంటంటే ఆయనకి ఎత్తేనే ఇట్టు కొడతాడు, ఆయన అయితేనే సీనియర్ అంటే ఎవరి టాలెంట్ టాలెంట్. ఇప్పుడు ఒకలేగా చేయాలని రూల్ లేదు కదా, వేరేలా చేస్తాడు. ఆడేమో ఇప్పుడు లుక్ వేరు, నా లుక్ వేరు, వేరు లుక్ వేరు లుక్ వేరు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నా ప్రతి హీరోకి. ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఉంటే బాగుంటుంది. ఫైట్ మాస్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తే బెస్ట్. సో ఇప్పుడు ఫైనల్గా ఎన్టీఆర్ బర్త్డే రోజు ఫ్యాన్స్కి పండుగ అంటారా? పండుగ అంటే మామూలు పండుగ కాదు. ఒక పండుగ అయితేనే తట్టుకోలేరు. అలాంటిది 3 పండుగలు వస్తున్నాయంటే జనాలు చాలా బాగా అనిపిస్తుంది. బాగా ఏంటంటే అది ఎన్టీఆర్ ఆలోచిస్తాడు ఏదైనా ఫ్యాన్స్ కోసం ఏం చేస్తే బాగుంటుంది ఏంటని. అలాంటిది కావాలని పట్టుదలగా 3 వదిలితే ఎన్టీఆర్ ప్లానింగ్ ఇదంతా. ఇప్పుడు మే 20న ఎన్టీఆర్ బర్త్డే అయితే రాబోతుంది. సో 3 అప్డేట్లు అయితే ఇచ్చారు మనకి. ఇప్పుడు దేవరా 2 పోస్టర్ అవ్వచ్చు, లేదు అంటే డ్రాగన్ గ్లిమ్స్ అవ్వచ్చు, అలాగే గాడ్ ఆఫ్ వార్ నుంచి కూడా పోస్టర్ రిలీజ్ అవుతుంది. సో ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? పండుగ చేసుకుంటారు. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు 3 టీం మీద ఏదో ఒకటి వచ్చినా కానీ ఫోటోల పరంగా కానీ ఏమైనా ట్రైలర్లు కానీ మిగతా ఏ వచ్చినా కానీ పండుగ చేసుకుంటారు. ఆ రోజు అయ్యే పెట్టి స్టేటస్లో పెట్టుకుంటారు. ఒక ఆనందం అనేది ఆ రోజు ఇచ్చినట్టు ఎన్టీ రామారావు గారు ఫీల్ అవుతారు. కాబట్టి ఏ ఒకటి ఇస్తారనే నమ్మకం అయితే ఉంది. అట్లాగే ఆయన జయంతి సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి కూడా ఉంది కాబట్టి 2 రోజుల ముందే ఆ ఆనందం అనేది అట్లా నడిచిపోయింది. ఆ 2 రోజులు కథ అనేది బాగుంటుందని నేను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ హీరోదైనా బర్త్డే అయితే రిలీజ్ కావడం, లేదంటే ఏదో ఒక అప్డేట్ ఒకటే వస్తుంది. సో ఇప్పుడు 3 వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది అంటారు ఫ్యాన్స్కి ప్రత్యేకంగా? జూనియర్ ఎన్టీఆర్ పరంగా 3 అక్షరాలు ఎప్పటి నుంచో కలిసి వస్తుంది. ఆయన 3 అనే పదం ఏంటంటే మస్తు కలిసి వచ్చేది ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అనే చెబుతాం. పేరులోనే ఉంది ఎన్టీఆర్. ఆ పదానికి ఒక అర్థం ఉంది కాబట్టి ఆయన పుట్టినరోజు కూడా ఒక అర్థం ఉంది. సొసైటీలో ఒక మార్పు అనేది ఉంది. ఆయన మళ్ళీ మర్చిపోతారని కొంతమంది చేసే వ్యాఖ్యలకి, కొంతమంది అంటున్న సైకో మాటలకి రివర్స్గా ఆ రోజు ఏదో మంచి పోస్టర్ వదులుతాడు. దానికి తగ్గట్టే హ్యాపీగా పోతాడు. ఏంటంటే ఇంకొక ఆనందం మాకేమి ఇచ్చారంటే వాళ్ళ కొడుకు కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారి కొడుకు కూడా వారణాసిలో నటిస్తున్నాడని ఓ చిన్న సమాచారం బయటకు వచ్చింది. అది నిజమా ఏంటనేది ఒక క్లారిటీ అనేది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో తరం వెళ్ళిపోతుంది సినీ ఫీల్డ్ అన్న ఒక హ్యాపీనెస్. ఏంటంటే చిన్నతనం నుంచి మహేష్ బాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు మనకి సినీ ఫీల్డ్లో కనపడిన చరిత్ర లేదు. కాబట్టి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అట్లాంటి వాళ్ళు రావాలి అని ఆశపడే ఈ తరుణంలో
జూనియర్ ఎన్టీఆర్ గారు కొడుకు దానిలో నటిస్తున్నాడంటే అది ఒక ఆనందాన్ని ఇచ్చింది మాకు ఫ్యాన్స్ పరంగా. అదే ఆనందాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. సో డ్రాగన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? మనం ఇప్పుడు ఉన్న మూమెంట్లో పరిస్థితుల్లో చెప్పలేము, వస్తాయి. మళ్ళీ ఐబూమ్ కూడా నిన్న మళ్ళీ ఓపెన్ అయింది కాబట్టి సినీ ఫీల్డ్ పరంగా నలిగిపోతున్నారు. ఆ నలుగుడు అనేది తగ్గాలి, కొద్దిగా సొసైటీలో ఆలోచించే విధంగా చెప్పాలి. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలే మూతపడుతున్నాయి. ఏ యుద్ధం ఏందో వచ్చిద్దని తెలియదు. పంచదార ఆగిపోయింది నిన్నటి నుంచి, చంద్రబాబు గారి నుంచి పీఎం దాకా అందరూ కాన్వాయిలు తగ్గించుకున్నారు. ఏంది వాతావరణం అనేది చెప్పలేము. ఆ ప్రభావం అనేది కూడా పడచ్చు. కాబట్టి ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించిన సినీ ఫీల్డ్ కూడా చాలా సినిమాలు ఆపేశారు అనే సమాచారం అందింది. కాబట్టి వీళ్ళు కూడా మన సినిమాలు కూడా టయాలకు వస్తాయనే నమ్మకం అయితే లేదు. సంక్రాంతి తర్వాత చూద్దాం, అప్పటికి ఏదన్నా మంచి సినిమా ఒకటి సంక్రాంతికి ఏదన్నా మహేష్ బాబుది కానీ ఈయనది కానీ వస్తే బాగుండేదని ఆశపడుతున్నాం. మే 20న ఎన్టీఆర్ బర్త్డే అయితే రాబోతుంది. సో 3 అప్డేట్స్ అయితే మనకి ఇచ్చారనమాట. ఒకటి దేవరా 2 పోస్టర్, అలాగే ఇప్పుడు డ్రాగన్ నుంచి గ్లిమ్స్, అలాగే గాడ్ ఆఫ్ వార్ నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ కాబోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఓ ప్రపంచనం. నిజంగా గొప్ప పర్ఫార్మెన్స్తో పాటు ఏకసంధాగ్రహి. నిజంగా ఆయన ఒకసారి డైలాగ్ చూశాడంటే పర్ఫార్మెన్స్తో సహా యాక్ట్ చేయగలుగుతాడు అనమాట. అంత గొప్ప నటుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం. ఆయనదో పోస్టరు పుట్టినరోజు సందర్భంగా ఈ 3 రిలీజ్ అవుతుంది అంటే సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇవాళ అద్భుతంగా ప్రపంచ స్థాయిని తీసుకెళ్లడంలో ఎన్టీఆర్ గారి పాత్ర కూడా చాలా ఉన్నది. మన దర్శకులు రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ, తర్వాత పెద్ద దర్శకులు ఎవరైనా కానీ వాళ్ళ పాత్ర ఎంత ఉందో ఎన్టీఆర్ గారి పాత్ర కూడా అంతే ఉంది. ఖచ్చితంగా ఓ గొప్ప నటుడు ఎన్టీఆర్ గారు మన తెలుగులో దొరకడం మన అదృష్టం. కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలతో దేవరా 2 రిలీజ్ కావడం, పోస్టర్ రిలీజ్ కావడం, అలాగే డ్రాగన్ గ్లిమ్స్, అలాగే ఇంకోటి ఏంటన్నా అది కూడా అప్డేట్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి, చాలా వెలితి కనపడుతుంది. ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని ఆశిస్తున్నాం. మరి ఎంత టైం ఎందుకు తీసుకుంటున్నా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో రారాజుగా నిజంగా ఈ మధ్యకాలంలో మన హీరోస్ చాలా అద్భుత పర్ఫార్మెన్స్ ముందుకెళ్తున్నారు. రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, వీళ్ళు గొప్ప పేరు తీసుకొచ్చారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. మన ప్రభాస్, ఆయన గురించి చెప్పుకోవాలి ఈ సందర్భంగా. వీళ్ళతో ఎక్కువ సినిమాలు చేయాలి, చేయకపోతే మనకు ఆ వెలితి. ఆ తర్వాత అందువల్ల ఈ మధ్య సినిమా థియేటర్కి జనాలు కూడా తక్కువగా రావడం మొదలవుతుంది. ఏవేవో సినిమాలు వస్తున్నాయి, క్వాలిటీ లేకుండా, క్లారిటీ లేకుండా ఏవో గజిబిజి సినిమాలు తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీని కొంచెం తక్కువైపోతుంది. కాబట్టి వేళ సినిమా థియేటర్కి జనాలు రావట్లేదు. ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అలాగే బన్నీ కానీ, లేకపోతే ప్రభాస్ కానీ, వీళ్ళు సినిమాలు ఎక్కువగా రావాలి. కనీసం 2 నెలలకు ఒక్కొక్కరైనా ఒక సినిమా రిలీజ్ చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పచ్చతోరణంగా వెలుగుతుంది. అంతే తప్ప ఈవేళ సినిమాకి వెళ్ళాలంటే ఏం సినిమాకి వెళ్తాం అనే స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి నలుగురు ఖచ్చితంగా సినిమాలు ఎక్కువగా చేయాలి. ఇలాగా తక్కువ సంవత్సరానికి 2 సంవత్సరాలు సినిమా చేస్తే సినిమా ఇండస్ట్రీ కూడా చతికిలు పడిపోయే అవకాశం ఉంది. వాళ్ళ తెలుగు సినిమా అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా అర్థమైంది. తెలుగు వాళ్ళు మంచి కథతో, మంచి కథనంతో, చక్కటి హావభావాలతో ఉంటాయి వాళ్ళ కథలు, వాళ్ళ కథనాలు. హిస్టారికల్ మూవీ కానీ, అలాగే ఏ సినిమా తీసినా ఒక అద్భుతంగా తీయడానికి మంచి టెక్నిక్స్తో రెడీగా ఉంటారు. వాళ్ళ సినిమాలు సెన్సేషన్లు అవుతున్నాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ వీళ్ళ సినిమాలు తీయడం తగ్గించేశారు. తగ్గించినందువల్ల సినిమా థియేటర్ యాజమాన్యాలు నష్టపోతున్నాయి. వీళ్ళు ఎందుకు తక్కువ అయిపోయారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళందరూ కూడా సినిమాలు తీయాలి, సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏ హీరో బర్త్డే అయినా సరే ఇప్పుడు రిలీజ్ అవ్వడమో, లేదంటే ఇప్పుడు ఒక పోస్టర్, ఏదో ఒకటి చిన్న గ్లిమ్స్, ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది. కానీ 3 అప్డేట్లు రావడం అనేది ఎట్లా అనిపిస్తుంది? ప్రత్యేకంగా ఫ్యాన్స్ గురించి అంటారా? ఫ్యాన్స్ అనే కాదండి, మాలాంటి వాళ్ళు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, నేను ఎన్టీఆర్ అంటే చాలా ప్రేమ. నేనేమంటాను, సినిమాలు ఎక్కువ తీయండి. సినిమాలు మీరు తీయకపోయినందువల్ల ఏవో కొన్ని సినిమాలు రీమేక్ సినిమాలు వచ్చి సరిగా బాగుండక ఇండస్ట్రీ నష్టపోతుంది. ఇంతమంది హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు.
ఒక ప్రపంచ స్థాయిని గుర్తింపు తెచ్చుకునే హీరోలు ఉన్నారు. మీరు ఎందుకు సినిమాలు తీయడం వెనకబడుతున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 3 ఒకేసారి రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ కళ ప్రారంభమైందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా మన హీరోలందరూ కూడా ఒకసారి ఆలోచించాలా. తక్కువ బడ్జెట్తో తీయండి, 100 కోట్ల బడ్జెట్ అవసరం లేదు, తక్కువ బడ్జెట్తో తీయండి, మంచి కథనంతో రండి, చక్కగా ఆదరణ ఉంటుంది, సినిమా యాజమాన్యాలు బాగుపడతాయి, సినిమా థియేటర్ యాజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి పని తగ్గుతుంది. ఇలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు తీస్తుంటే మిమ్మల్ని మేము మర్చిపోతున్నాం, సినిమా థియేటర్ యాజమాన్యం నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, సినిమా థియేటర్లు మూతపడిపోతున్నాయి. కాబట్టి ఇలాగే ఎన్టీఆర్ లాగే అందరూ కూడా ముందుకొచ్చి తొందరగా అందరూ కూడా మంచి మంచి సినిమాలు తీసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బయటకు వచ్చారు. పిఠాపురానికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్లస్ 10th క్లాస్ ర్యాంకులు కొట్టిన వాళ్ళకి పై చదువులకు నేను ఉన్నానని వాళ్ళ ఆదర్శం ఇవ్వడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఇది చాలా ఎక్స్ట్రాడినరీ న్యూస్ అండి, ఎక్సలెంట్ న్యూస్ అనమాట. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు అంటే 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు 10th క్లాస్ వరకు అమ్మఒడి రకరకాల ఎలాగైనా చదువుకోగలుగుతున్నారు. కానీ తర్వాత చదువులే కొంచెం భారంగా మారుతున్నాయి. కొంచెం మంచి స్కూల్లో చదివించాలంటే కనుక ఆర్థిక స్తోమత కూడా అంతందంగా ఉండే తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది కలుగుతుంది వాస్తవానికి. అయితే అటువంటి దానికి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏది చదివినా సరే నేనున్నాను, భరోసా, ఆ బాధ్యత నాది, నేను తీసుకుంటానని చెప్పడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ఆయనకి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చేసే సేవలు ఎలాగుంటున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. అంటే మన భారతదేశం మొత్తం మీద ఇటువంటి అంటే ఆయన పదవిని లేదా ఆయన ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రభుత్వం తరపునే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇటువంటి సేవలు చేయాలనుకుని ముందుకు రావటం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ విధంగా ఏంటంటే చాలామంది విద్యార్థులకండి అది ఎంతో చదువుకోవాలి, ముందుకెళ్ళాలన్న ముఖ్యంగా స్ఫూర్తిగా ముందుకెళ్లాలన్న విద్యార్థులకు అయితే ఎంతో ఉపశమనం అన్నమాట. ఎంతో ఆయన డిప్యూటీ సీఎం రాష్ట్రం మొత్తం పూర్తి చేస్తే బాగుండేది కదా. జగన్ గారు వదిలేసిన మిగతా మెడికల్ కాలేజీ పూర్తి చేసి విద్య అనేది ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఇంకా ప్రైవేట్ సంస్థలు క్రియా లాంటి వాళ్ళని ఇంకా అక్కడ తీసుకొస్తున్నారు, ప్రైవేటీకరణ ఎక్కువ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అది ఎలాగంటేనండి, మనకు ఆల్రెడీ కొంచెం డిగ్రీ లేదా పీజీ చేసే వాళ్ళకో లేకపోతే ఇంజనీరింగ్ చేసే వాళ్ళకో మెడిసిన్ చేసే వాళ్ళకైతే మనకి ఫీజు రింబర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఎంతైనా సరే. డిగ్రీ చేసే వాళ్ళకి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అయితే వస్తున్నాయి, కానీ వీళ్ళకి మధ్య రకంగా ఆగిపోయిన వాళ్ళకి కొంచెం ఇటువంటి వసతి అంటే ఇటువంటి అవకాశం ఉంటే కనుక వాళ్ళు డిగ్రీ దాకా బాగా చదువుకుంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీరన్న పాయింట్ ప్రకారం ఏంటంటే రాష్ట్రం అంతా చేయొచ్చు కదా అని అంటున్నారండి. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి దానికి ఆ నియోజకవర్గంలో ఆయన కొన్ని హామీలు చేశారు. ముందు ఏంటంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదంటలేదు, కానీ ఏంటంటే దానికంటే ముందుగా ఆయన పిఠాపురానికి ఎమ్మెల్యే హోదాలో ఆయన ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రిగా చేసుంటే కనుక రాష్ట్రం మొత్తానికి చేయాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి. దాని విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే విధంగా చేస్తారా లేదనేది ముందుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని నాయకులు అంటే అన్ని ఏరియాల నాయకులు కూడా 10th తర్వాత వచ్చే పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా మంచి చదువు చెప్పించే విషయంలో ఆలోచిస్తారని నేను అనుకుంటున్నానండి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు, అందువల్ల ముందుగా ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుందాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు వీళ్ళందరూ కనుక మంచి మంచి ఆలోచనలతో ముందుకెళ్తే కనుక పిల్లల చదువుకి ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మొత్తం టోటల్గా 1 నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య అందినట్టుగా మనం గతంలో అనుకుంటాం కదా, ఉచిత వైద్యం ఉచిత విద్య అన్నట్టుగా ఎలాగనుకుంటామో అలాగే ఉచిత విద్య అందుద్దంటంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ 23 నెలలు అయింది, మరి 14 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం అనేది ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. మరి పూర్తి చేస్తారంటావా? ఇంక 7 నెలలు 8 నెలలు ఏమన్నా పూర్తి చేయాలండి, ఎందుకంటే కొన్ని కట్టేసి ఉన్నాయి. కొంతవరకు అయితే చాలా మటుకు పూర్తి అయిపోయింది. రాజమండ్రి మెడికల్ కాలేజ్ అనుకోండి పూర్తి అయిపోయింది కాలేజీ, అక్కడ ఏదో నామక పనులే జరుగుతున్నాయి కానీ విద్య ఇంకా అందుబాటులోకి రాలేదు. దానివల్ల కొన్ని లైసెన్సుల లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఆ కాలేజీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని ఆ కాలేజీలన్నీ ఓపెన్ చేస్తే కనుక విద్యార్థులు మెడిసిన్ చదవాలన్న విద్యార్థులు ఎక్కడెక్కడికో వెళ్ళక్క లేకుండా
లోకల్గా ఉన్న కాలేజీలోనే చదువుకుని మంచి భవిష్యత్తు పొందే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నానండి.